పరిశ్రమల నిర్లక్ష్యం ఆ ఊరి ప్రజలకు వాళ్ళు సాకుతున్న మూగజీవాలకు శాపంగా మారుతోంది. ఫ్యాక్టరీల వ్యర్థాలతో ఊరంతా కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. పరిశ్రమలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. విషపూరిత వ్యర్థాలతో అక్కడి జనం దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫార్మా కంపెనీ సలసత్వంతో జనం మూగజీవాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. పరిశ్రమలతో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగటంలో ఎంత నిజముందో వాటి వల్ల నష్టం కూడా అంతే ఉందనే వాదనలున్నాయి. సరైన చర్యలు చేపట్టకపోతే పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యానికి ఆ చుట్టుపక్కల ఉన్న జనం బలైపోక తప్పదు. మనుషులే కాదు మూగజీవాలపైన ఈ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఓ రకంగా చెప్పాలంటే మూగజీవాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇదే పరిస్థితి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం గ్రామంలో కనిపిస్తోంది. పైడి భీమవరం ఫార్మసీస్లో సుమారు 16 వరకు ఫార్మా కంపెనీలున్నాయి. వీటిలో చాలా కంపెనీలు తమ పరిశ్రమల ద్వారా వెలువడే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నదుల్లోకి, సముద్రంలోకి వదులుతున్నాయి. దాంతో సముద్రంతో పాటు నదులన్నీ కాలుష్య కూపంగా మారిపోతున్నాయి. వాటిలోని జీవరాశి కూడా చనిపోతోంది. ముఖ్యంగా ఈ నదుల ద్వారా వచ్చే నీళ్లు తాగి పశువులు, మేకలు, గొర్రెలు తనువు చాలిస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను పక్కనే ఉన్న కందివలస గెడ్డలు విడిచిపెట్టడం వల్ల నీరు కలుషితమవుతోంది. పైగా విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఈ నీటిని తాగి మూగజీవాలు చనిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లా. వెనుకబడిన జిల్లాల కింద కూడా అనేక రకాలైన రాయితీలు కూడా ఉంటాయి. పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి రాయితీలు ఉంటాయి. ఇదే నేపథ్యంలో చాలా వరకు కూడా 20-25 ఏళ్ల క్రితం ఇక్కడికి పైడిభీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారుగా ఒక 16 వరకు కూడా కంపెనీలు వచ్చాయి. అయితే కంపెనీలు పెట్టొద్దని కూడా ఎవరు అనట్లేదు. కానీ ఉత్తరాంధ్రలో వస్తున్న కంపెనీలు మొత్తం 90% పైగా కూడా ఫార్మా కంపెనీలు. అయితే ఫార్మా కంపెనీల నిబంధనలను పాటించి పొల్యూషన్ ఎక్కడికక్కడ కూడా అరికట్టుకుంటూ కూడా చేయాల్సి ఉంది. కానీ ఇవి చాలా వరకు కూడా ఉన్న పరిశ్రమలన్నీ కూడా పొల్యూషన్ని సంబంధించి ఎటువంటి నిబంధనలు పాటించలేదు. పొల్యూషన్కి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం మనం అయితే పైడిభీమవరం దగ్గరలోని ఎన్జీఆర్పురం ఉన్నాం. ఎన్జీఆర్పురం సముద్ర ప్రాంతంలో ఉన్నాం. ఇది ఒక మత్స్యకార గ్రామం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే 16 కంపెనీలు ఉన్నాయో 16 కంపెనీల నుంచి చాలా వరకు కంపెనీలు కూడా పొల్యూషన్ సంబంధించి అక్కడ వస్తున్న వేస్టేజ్ని అంతా కూడా శుద్ధి చేసి బయటికి పంపించాలి. కానీ వీళ్ళు పైడిభీమవరం నుంచి ఇక్కడికి సుమారుగా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వరకు కూడా సముద్ర ప్రాంతం వరకు మొత్తం అంతా కూడా పైప్ లైన్లు వేసి అక్కడ ఉన్న వ్యర్థాలన్నీ కూడా సముద్రం వదిలేస్తున్నారు. ఆ వ్యర్థాల వల్ల ఇక్కడ ఉన్న చేపలు, మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోతుందంటే కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారులంతా కూడా ఆవేదన చేసే పరిస్థితి ఇక్కడ మనం ప్రజెంట్ చూడొచ్చు. ఇలాగ ఏ విధంగా ఇక్కడ జీవులు నాశనం అవుతున్నాయనే దానికి ఇక్కడ మనకు కనిపిస్తున్న తాబేలు, ఇది చాలా సముద్ర తాబేలు. ఈ తాబేలు ఇక్కడ ఉన్న పొల్యూషన్, కంపెనీలు వదులుతున్న పొల్యూషన్కి అందులో ఉన్న ఆ సముద్రంలో అవి ఉండలేక బయటకు వచ్చి ఇక్కడ చనిపోయే పరిస్థితి. ఇలాగా కొన్ని వందల తాబేలు కూడా నిత్యం కూడా ఇక్కడ ఒడ్డుకొచ్చి చనిపోతూ ఉంటాయని కూడా స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు నేల కూడా ఈ ఏదైతే కంపెనీలు వదులుతున్న వ్యర్థాల వల్ల ఇక్కడ ఉన్న సముద్ర అంచు ప్రాంతం కూడా మొత్తం అంతా రంగు కూడా పూర్తిగా మారిపోయింది. మిగతా ప్రాంతం అంతా ఒకేలాగా ఉంటే ఇక్కడ ఉన్న మొత్తం అంతా కూడా ఒక రకంగా నల్ల మట్టిలా తయారైంది. ఇక్కడ దీనివల్ల కూడా మొత్తం కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థాలన్నీ కూడా పైప్ లైన్స్ వేసి ఇక్కడ వదలడం వల్ల మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్న మత్స్య సంపద అంతా కూడా మొత్తం అంతా కూడా చనిపోయి స్థానికంగా ఉన్న మత్స్యకారులకు అనేక రకాలైన రోగాలతో పాటు ఈ చేపలు తినడం వల్ల అనేక రకాల రోగాలు వచ్చి కూడా సాధారణ వ్యక్తులు కూడా వీటి నుంచి రోగాల బారిన పడే పరిస్థితి. పరిశ్రమలు విడుదల చేస్తున్న కలుషిత నీరు వల్ల రణస్థలం మండలంలోని నారువ, బోయపాలెం, అక్కయ్యపాలెం, ఎన్జీఆర్పురం లాంటి 16 గ్రామాల ప్రజలు కిడ్నీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నామని జనం చెప్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారుల్ని, పరిశ్రమల యాజమాన్యాన్ని ప్రశ్నించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ద్వారా గాలి కూడా కలుషితమవుతోందని, ఆ గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు చెప్తున్నారు. ఈ సీ లైన్లు సముద్రంకి వేసి దానివల్ల పైప్ లైన్ లీక్ అయ్యి నానా విధంగా ఆ గడ్డలను మాకు ఉన్నటువంటి 200 ఎకరాల భూమి కూడా పాడయ్యి ఆ కాలుష్యం అయిపోయి ఈ నీరు ఇంకితైపోయి తాగినీటి కూడా 70-80% కూడా నీరు కలుషితం అయిపోయింది. చాలా ఇబ్బందులు పడతాను. ఈ అనారోగ్య కారణం అంటే క్యాన్సర్లు, కిడ్నీలు, మధుమేహాలతో జబ్బులతోని చాలామంది ఈ కాళ్ళు జబ్బులతోని ఎన్నో మంది ఇబ్బంది పడుతున్నారు.
ఈ కాలుష్యం వల్ల గంగపుత్రులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిశ్రమలు పైప్ లైన్ల ద్వారా వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు సముద్రం అంచుని చేపలు దొరికేవని, ఇప్పుడు ఫ్యాక్టరీల వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో కిలోమీటర్ల దూరం వెళితే తప్ప చేపలు దొరకటం లేదని వాపోతున్నారు. అంతేకాదు సముద్రంలోని చేపలు కూడా చనిపోతున్నాయని మత్స్యకారులు, గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం అంచున పడవల కోసం జట్టీలు కడతామని హామీ ఇచ్చిన కంపెనీలు మాట తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఈ పైప్ లైన్స్ ఎప్పటి నుంచి ఇక్కడ వేశారు? దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? సుమారు నేటికి 20 సంవత్సరాలుగా 2002లో పైప్ లైన్స్ వేశారు. అరబింద్, అలాగే ఏబిఎల్, ఆంధ్ర ఆర్గనైజేషన్, తర్వాత సరాకా, ల్యాంటాక్, ఇతర సుమారు ఒక 10 పైప్ లైన్స్ కూడా ఈ బీచ్లో వేయడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మత్స్య సంపద అనేది పూర్తిగా నష్టపోయాము. దాంతోపాటు మా గ్రామాల్లో వేటకి వెళ్తుంటారు. సుమారు ఒక 500 ఫీట్లో వేట చేస్తుంటారు. ఆ ఎఫెక్ట్ వల్ల పక్షవాతం వంటి వ్యాధులు మరియు అలాగే కళ్ళు, ఎంత చిన్న వయసులో కళ్ళు పోవడం. సుమారు నేను ఎదిగే మా తాతల నుంచి అయితే 70-80 సంవత్సరాల లోపు వయసు కలగల వేటకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కనీసం 40 కూడా మినిమం వెళ్ళే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళకే అనారోగ్యాలకు గురైపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా పోలీసు ఉన్నాయి. సముద్రంలో కూడా ఎంత సీలో కూడా పోలీసు వాళ్ళకి ఎఫర్ట్ తగులుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే పక్షవాతం కానీ, అనేకమైన జబ్బులు, గుండె హార్ట్ అటాక్ కానీ, లేదనుకుంటే కళ్ళు కనిపించకపోవడం, దానివల్ల మసకలతో కళ్ళు ఎప్పుడైతే కనిపించట్లేదో ఏటకి కెరటలు ఇరుగుతాయి అనమాట. ఆ కెరటల ఎఫెక్ట్ తగులుతున్న భయంతో వేటలకు వెళ్ళట్లేదు. చాలా కాలం బట్టి ఇక్కడే ఉన్నారు కదా, మీరు ఇక్కడ సముద్రంలో ఉండి బతుకుతున్న వాళ్ళు తరతరాలకు 100 ఏళ్ళు బట్టి చూస్తాం. ఇక్కడే చూస్తుంటే తాబేలు చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి. ఎలాగ మీరు మీ జీవన విధానం ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి విజయ్? సార్, ఒకప్పుడు చెప్పాలంటే మా నాన్నలో తాతల కాలంలో అయితే 100% సముద్రం మీద ఆధారపడి జీవించేవారు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే 10% మాత్రం ఇక్కడ ఉండడం జరుగుతుంది, 90% మాత్రం వలస వెళ్ళిపోవడం జరుగుతుంది సార్. కన్యాకుమారి, అలాగే గుజరాత్, ముంబై, గోవా అనేక రాష్ట్రాలు వెళ్ళి వలస వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మత్స్య సంపద అనేది పూర్తిగా నశించిపోయింది సార్. దీనికి కారణం ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలో పరిధిలో ఉన్న కొన్ని కంపెనీలు, అరబింద్ అవనివ్వండి, అలాగే సలక్ అవనివ్వండి, ఆంధ్ర నైజేషన్ ఒకటి ఉంది సార్, ఇలా అనేక కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కూడా మా దగ్గరకు వచ్చి, మా గ్రామాలకు వచ్చి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పైపులు అనేవి చాలా దూరంలో వేస్తాము, మీరు దగ్గరలో యాడ్ చేసుకుంటారు, మీకు ఎటువంటి హాని కూడా జరగదనేసి కొంతమందితో ఒప్పందాలు జరగడం జరిగింది సార్. కొంతమందికి ఏంటంటే మాకు పూర్తిగా తెలియకుండా కూడా కొన్ని పైపులు వేయడం జరిగింది. అయితే మేమేం చేసామంటే, కొంతమంది యువకులు, చదువుకున్న యువకులు ఏం చేశారంటే, సరేలే సార్ మాకు ఇబ్బంది కలగకుండా కొన్ని పైపులు వేసుకోండి అని కొంతమందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది, కొంతమందికి నో చెప్పడం జరిగింది సార్. అంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉందనుకో కంపెనీకి నో చెప్తాం సార్, తక్కువ ఉంటే ఓకే మాకు జాబ్లు వస్తాయని ఒకే నమ్మకంతో సార్. మా పేరెంట్స్ అవనివ్వు, గ్రాండ్ ఫాదర్ అవనివ్వు, అలాగా తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ ఓన్లీ బీచ్ మీద బతికేవారు సార్. మేమేంటంటే ఇప్పుడులో మత్స్యకారులు ప్రతి విలేజ్లో కూడా మత్స్యకారులు యువకులు కూడా చదువుకోవడం జరిగింది, బీటెక్లు చేశారు, డిగ్రీలు చేశారు. దీనికి జాబులు వస్తున్నాయి, జాబ్ అయితే మాకు ఇలా చెప్పేసి చాలా మురిపించారు సార్. మేమైతే చాలా నిశ్చయిపోయాము. దానికి సంబంధించి మేము ఏవేవో చదువులు చదివాం సార్. అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి కంపెనీల దగ్గరికి వెళ్ళి మీకు హామీలు ఇచ్చారు కదా సార్, ఇప్పుడు మాకు జాబులు ఇవ్వండి అంటే, ఇప్పుడు జాబులకి అయితే కనీసం గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదు సార్. మా మత్స్యకారుల పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? చూస్తాం మత్స్య సంపద చనిపోతుంది. మీరు ఒకవైపు వేటకే వెళ్ళలేని పరిస్థితి, మరోవైపు ఉద్యోగాలు లేవు. మరి దీని పరిష్కారం ఏంటి? అసలు ఇందాక ఇష్టానుసారంగా ఇలా వదిలిస్తుంటుంటే మత్స్య సంపద చనిపోతే భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ కంపెనీల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. జాబులు అని నెక్స్ట్ అలాగని లేబర్ కూల్ అని చెప్పి ఫస్ట్ మాట ఇచ్చేసి, తర్వాత పూర్తిగా మన గ్రామ పెద్ద మనుషులు అడిగితే పూర్తిగా దానికి స్పందించట్లేదు. అలాగే ఇక్కడ కుర్రోళ్ళన్న వాళ్ళు మామూలుగా ఎంత చదువుకున్న సార్ గేట్ దగ్గరకు పూర్తి రానివ్వట్లేదు సార్. పూర్తిగా అలాగే చేపలు, ఈ గడ్డలు ఇది పొల్యూషన్, దానివల్ల చేపలు చాలా ఎక్కి చనిపోతున్నాయి. అలాగే కంపెనీలో పూర్తిగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే, మొన్న సర్పంచ్, ఎంపీస్ అలాగే గ్రామ పెద్ద మనుషులు అందరూ మాట్లాడారు. శ్రేయస్ కంపెనీ అవుతుంది, కొత్తగా పోయింది. దానికి ఏంటంటే కుర్రోళ్ళందరికీ జాబ్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారండి. అలాగే కుర్రోళ్ళు వెళ్తే పెద్ద మనుషులు అయితే పూర్తిగా సహకరించట్లేదు. పూర్తిగా వేట అయితే అవ్వట్లేదు సార్. వేట అయితే అసలు వేటకి వెళ్ళడానికి పూర్తిగా రూపాయి, మనసుకు 10 రూపాయలు కూడా పాటు దొరకట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పొల్యూషన్ వల్ల సార్.
బాగా కెమికల్ అంతా సముద్రంలో కలిపేస్తున్నారు. దానివల్ల వేట అవ్వట్లేదు, చేపలు దొరకట్లేదు, చేపలు లోన చనిపోతున్నాయి సార్. అలాగే వేటకెళ్ళడానికి ఎవరు కూడా బాగా చాలా ఇబ్బంది వస్తున్నారు చేరినప్పుడు. దానికి కొంచెం ప్రభుత్వం సహకరిస్తారని కలెక్టర్ వాళ్ళకి చెప్పారు కదా, ఏమంటున్నారు కలెక్టర్ వాళ్ళు? చెప్తే వాళ్ళేమో క్లియరెన్స్ అదే అంటే కంపెనీకి సపోర్ట్ చేసిన వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఎవరైనా సరే బాగానే ఉంది, మేము చూసాం, చెక్ చేసాం, బాగానే ఉంది అంటున్నారు. కరెక్ట్గా మా మత్స్యకారులు ఏటకెళ్ళే జోన్లోనే పైపులు వేశారు. మాకు అదే మెయిన్ జోన్, వెళ్ళి బయటికి రావడానికి ఆ జోన్లోనే పైపులు వేసారు. వాళ్ళకి బాగుందనేసి పైపులు వేసినప్పుడు మా వాళ్ళు అన్ని డిమాండ్లు చేశారు, అన్ని డిమాండ్లు ఒప్పుకున్నారు. అంటే జాబ్లు ఇస్తామే అన్ని విధాలుగా. కానీ ఇప్పుడేం చేతులు ఎత్తేసారు. ఇప్పుడు అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు పూర్తిగా. చేపల వేట లేదు, మరోవైపు ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ పోయి కంపెనీలు ఉద్యోగం ఇస్తారంటే అది కూడా లేదు. కంపెనీలో స్థానికులకి ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. మరోవైపు ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి చెప్పినా సరే అంతా బాగానే ఉంది, మేము చెక్ చేస్తామని వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు తప్ప మత్స్యకారులు ఎవరికి కూడా న్యాయం చేయట్లేదంటే కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారు గ్రామాల ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న సముద్రానికి సంబంధించి జీవులు కానీ, మత్స్యరాశి కానీ, తాబేలు కానీ వీళ్ళు వదిలే పొల్యూషన్ వల్ల కొన్ని వేల వరకు కూడా మధ్య జీవన సంపద అంతా కూడా చనిపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు ఇక్కడ పొల్యూషన్ లేకుండా చూడాలి, లేదంటే ఇక్కడ పొల్యూషన్ వల్ల లేకుండా వాళ్ళని శుద్ధి చేసి అయినా సరే అక్కడెక్కడ వదులుకోవాలి తప్ప ఎక్కడ కూడా పొల్యూషన్ సంబంధించిన నిబంధనలు కూడా పాటించలేదు. కంపెనీలన్నీ కూడా మా మత్స్యకారుల జీవితాలతో ఆడుకుంటున్నాయంటే కూడా స్థానికంగా ఉన్న మత్స్యకార గ్రామ ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. వీడియోని నారాయణరాము, పడివేవరం, శ్రీకాకుళం జిల్లా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోకపోవటం వల్లే ఫార్మా కంపెనీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని బాధిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఈ కంపెనీలు రాకముందు తమకు క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలియదని, ఇప్పుడు వెలువడుతున్న విషవాయువులు, వ్యర్థాల వల్ల క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు కంపెనీల కోసం తాము భూములిస్తే ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ పాటించని కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అప్పుడే పర్యావరణానికి, ఇక్కడ నివసించే ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.